ఇప్పుడు యశ్విత జానీ జానీ ఎస్ పాప రైమ్ చెప్తుంది, చూద్దాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న చెప్తుంది, చెప్పమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు మనం రోజు చూస్తా ఉండే సూర్యుడు, చంద్రుడు, మనం ఎక్కడ ఉన్నాము? దేని మీద ఉన్నాము? వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు. చంద్రుడు కూడా ఆకాశంలో. మనం భూమి మీద ఉన్నామా, భూమి లోపల ఉన్నామా? భూమి పైన ఉన్నాం, సరేనా? భూమి లోపల లేము, సరేనా? ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి, సూర్యుడు నక్షత్రమా గ్రహమా? నక్షత్రం. ఎవరు చెప్పారు? అఖిలలి నక్షత్రం. సూర్యుడు ఎవరు? నక్షత్రం. అందుకే ఆయన ఎక్కువ వెలుగుని మనందరికి ఇస్తున్నాడు, సరేనా? చంద్రుడు గ్రహం. కూర్చో. చంద్రుడు గ్రహం, సూర్యుడు నక్షత్రం. కాబట్టి ఆయన చుట్టూ మనం శుక్రుడు, బుధుడు, భూమి, గురుడు, సరేనా? యురేనస్, నెప్ట్యూన్, అలా అన్ని మనం తిరుగుతా ఉన్నాం. గ్రహాలు. భూమి ఏంది? గ్రహం. మన భూమి ఒక గ్రహం. ఆ గ్రహం ఏం చేస్తుంది? సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది భూమి. భూమే కాదు, బుధుడు ఇంకా 8 గ్రహాలు తిరుగుతా ఉన్నాయి. ఆ గ్రహాల్లో మన భూమి ఒకటి. చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మన భూమి చుట్టూ తిరిగే ఇంకొక గ్రహం, చిన్న గ్రహం, ఉపగ్రహం అంటారు దాన్ని, సరేనా? కాబట్టి అందుకని మన చందమామ మనకు దగ్గరగా ఉంటాడు, మన చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి అర్థమైందా? సూర్యుడు చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి మనకు అతి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు కాబట్టి మనకు సూర్యుడు బాగా కనిపిస్తాడు, ఇంకా మనకు వెలుగునిస్తాడు. సూర్యుడు వల్లే మనం మన భూమి మీద నీరు, జీవులు అన్నీ ఉన్నాయి, సరేనా? జీవులన్నీ కూడా బతుకుతున్నాయి, మనం కూడా బతుకుతున్నాం. ఎండ లేకపోతే మనం బతకగలమా? బతకలేం. ఎండ ఉంటేనే చెట్లు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆహారాన్ని అవి తయారు చేసుకుంటేనే మనకు కూడా ఆహారం లభిస్తుంది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు అంటే నక్షత్రం, చంద్రుడు అంటే ఉపగ్రహం, మన భూమికి ఉపగ్రహం. ఓకేనా? తర్వాత సూర్యుడు బొమ్మ, చంద్రుడు బొమ్మ గీస్తారా మీరు? భూమి బొమ్మ 3 గీయాలి. ఓకే, తేజ, నీలిమ గీస్తారు, చూద్దాం. సూర్యుడు బొమ్మ, చంద్రుడు బొమ్మ, భూమి. ఓకే, నీలిమ గీసేసావా? పర్వాలే, కొంచెం బాగానే గీసావు. ఓకే, వెరీ గుడ్. తేజ, ఓకే. సూర్యుడు, చందమామ చిన్న కొంచెం ఉండేది గీసారు మీరు, రౌండ్గా ఉండేది గీయకుండా. తర్వాత వచ్చి భూమి. ఓకే ఓకే, వెరీ గుడ్. తేజ గొరిల్లా లాగా నడుస్తాడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కంగారు, అఖిల కంగారు లాగా. ఇప్పుడు నితిన్ కప్పగంతలు. పక్కన పెట్టు, మళ్ళీ వెళ్ళు. వెరీ గుడ్. నెక్స్ట్ తాబేలు, యశ్విత తాబేలు లాగా నడుస్తుంది, నిదానంగా వస్తుంది. రా తాబేలు లాగా నడుస్తుంది. వెరీ గుడ్.